హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా లక్ష్మీనారాయణ వ్లాగ్స్. అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సో మా నాన్న ఇంకా మా అన్న వాళ్ళిద్దరూ, మా అన్న కొడుకు అంటే నా మేనల్లుడు నలుగురు కలిసి తిరుచెందూరులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి మాల వేసుకున్నారు. సో ఇంతకుముందు వీడియోస్లో నేను సుబ్రహ్మణ్య స్వామికి ఇరుముడి ఎలా కడతారో అనే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, వాళ్ళంటే ఛానల్ నేమ్ కింద ఉంటుంది చూడండి. అండ్ ఫైనలీ మీకు ఒకసారి స్మాల్ రీక్యాప్ చేయడానికి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నా. మేము ఇరుముడి అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఇలా బయలుదేరుతున్నాం అన్నమాట. సో అమ్మ ఎప్పుడైనా ఎదురొచ్చి దిష్టి తీసి కాయ కొడుతుందని ఇక మేమైతే వెహికల్ బుక్ చేసుకున్నాం. అది అనుకోకుండా క్యాన్సిల్ అయ్యి చాలా ఇబ్బంది పడి ట్రైన్ ఎక్కాల్సిన స్టేషన్ కంటే ఆ నెక్స్ట్ స్టేషన్లో వేరే వెహికల్ చూసుకొని వెళ్ళాల్సి వచ్చింది. సో వీడియోలోకి వెళ్ళిపోతామా. ఇంకా అందులో కూడా అందరం ఎక్కామా అంటే మా అన్న వాళ్ళు ఎక్కలేకపోయారు. వాళ్ళు బ్రిడ్జ్ మీద ఉండగానే ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకా మిగతా వాళ్ళం అందరం ఎక్కాము. వాళ్ళు వేరే ట్రైన్ ఎక్కి వేరే వేరే స్టేషన్లో వచ్చారు. అదే పెద్ద స్టోరీలేండి. ఇంకా ఫైనల్గా మేము వెళ్ళాల్సిన తిరుచెందూరు వచ్చేసాము. అది కూడా చెందూరు ఎక్స్ప్రెస్లో. సో దిగేసాము. ఇదిగోండి తిరుచెందూరు రైల్వే స్టేషన్ అనమాట. బయటికి వచ్చిన తర్వాత సో స్టేషన్ నుండి బయటికి రాగానే ఆపోజిట్లో ఇలా బస్ స్టాండ్ ఉంటుంది. ఇదిగోండి ఎదురుగా బ్లూ బోర్డు ఉంది కదా, అదే తిరుచెందూరు బస్ స్టాండ్ అనమాట. తమిళ్లో ఉంది. అండ్ అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే గుడి ఉంటుంది. మేము నడిచే వెళ్దామని అనుకుంటున్నాం, కొంచెం వాక్ చేసినట్లు ఉంటుందని. నేను ఒక దారిలో స్వీట్ షాప్లో స్వీట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది చూసారా, సో అక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ రాగానే ఇలా శివాలయం వస్తుంది. సో మాకు చెన్నై నుండి డైరెక్ట్గా రావడానికి ఇది ఒక్క ట్రైనే ఉందన్నమాట, చెందూరు ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ఎగ్మోర్. లేదు కాదు వేరే వేరే మారి వెళ్ళాలంటే తిరునెల్వేలి వచ్చి మారాల్సి ఉంటుంది. అప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. డైరెక్ట్ ట్రైన్ అంటే ఇది ఒక్క ట్రైనే ఉంటుంది చెన్నై నుండి, వేరే ఆప్షన్ అయితే లేదు. సో చూస్తారు కదా, శివాలయం నుంచి ఆపోజిట్ వీధిలో ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. దారంతా మనకి లాకర్స్, ఇంకా సత్రాలు, మఠాలు అవి ఉంటాయన్నమాట. అక్కడ కూడా రూమ్స్ తీసుకోవచ్చు. రూమ్స్ వద్దు మాకు పెద్దగా లగేజ్ లేదనుకున్న వాళ్ళు ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ ఈ లైన్స్ మొత్తం మీకు కనిపిస్తున్న ప్లేసెస్ మొత్తం కూడా మఠం అని ఉంటుంది తమిళ్లో, అంటే మఠాలు అనమాట. అక్కడ మనం స్నానం చేసి లాకర్స్లో లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అయిపోయి మనం దర్శనం చేసుకోవచ్చు. లాకర్స్ని విత్ ఇన్ 24 hours లోపు జస్ట్ 100 రూపీస్ నుంచి 500 రూపీస్ లోపే ఉంటుంది. సో అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. నాకు ఎందుకో ఎక్కువ తిరుమల వెళ్తా కాబట్టి కంపారిటివ్లీ తిరుమలతో కంపేర్ చేస్తే ఇక్కడ లాకర్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది అనమాట. సో ఫైనలీ ఎన్నో ఇబ్బందులు పడినా ఫ్యామిలీతో చాలా 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 హ్యాపీగా రీచ్ అయిపోయాం తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ నెమలుల అరుపులు మంచిగా వినిపిస్తాయి అన్నమాట అక్కడికి వెళ్ళంగానే. సో ఫస్ట్ అయితే ఆదటి ఉంటారు కదా, గణపయ్య గుడి వస్తాయి. ఇక్కడ ఎంట్రన్స్లోనే గణపతి గుడి ఉంటుంది, వినాయకుడి గుడి. సో అక్కడ ఏంటంటే కొబ్బరికాయ తీసుకొని ముందు మన చుట్టూ మనం 3 సార్లు తిప్పుకోవాలి. పిల్లల చుట్టూ, మన ఫ్యామిలీ అట్లా అందరం ఎంతమంది వెళ్తే అంతమంది చుట్టూ తిప్పుకొని అట్లా నేలకేసి కొట్టాల్సి ఉంటుంది. చిట్టి సైడ్ తిప్పుతుంటే హారతి ఇస్తున్నానేమో అని అనుకుని దండం పెట్టుకుంటుంది అనమాట. చూస్తారు కదా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అలానే చేస్తూ ఉంటారు. సో వాళ్ళ సైడ్ తిప్పుకొని నేలకేసి కొడతారు చూడండి. ఈ విధంగానే ఇప్పుడు కొట్టుకుంటారు చూడండి అట్లనే. సో అది ఒక నమ్మకం అన్నమాట ఇక్కడికి వచ్చే భక్తులకి. సో ఫస్ట్ ఆది దేవుడైన గణపతయ్య దగ్గరికి వచ్చి మొక్కుకొని ఇలా వాళ్ళ వైపు వాళ్ళు ఎడమ చేత్తో 3 సార్లు తిప్పుకొని నేలకేసి కడతారనమాట. అదే. సో ఇక్కడ నుండి మేము ఇంకా రూమ్స్ తీసుకోలేదు కదా. సో వీడియో పోయే కొద్దీ మీకు ప్రతి ఒక్క విశిష్టత, ఇక్కడ ఈ గుడి యొక్క హిస్టరీ అన్నీ కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సరేనా.
నుండి ఇంకా రూమ్ తీసుకోలేదు కదా, రూమ్స్ కోసం అయితే ఇంకా వెతుకులాట మొదలు. గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్లీ రూమ్స్ కట్టారు అండ్ ప్రైవేట్ కూడా చాలా ఉంటాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అని అనిపించింది. 24 అవర్స్కి 2000 నుండి 5000 అట్లా వరకు కూడా ఉన్నాయి. అండ్ మేము ఫ్రూట్స్ తీసుకెళ్ళాం పిల్లల కోసం. అక్కడ ఆవులు కనిపించేసరికి అరటి పండ్లు మొత్తం మా అన్న ఆవుకి ఇచ్చేసాడు. ఆ మొత్తం ఇచ్చేసాం, అయినా కూడా ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని అసలు వెళ్ళట్లేదు అనమాట. ఇంకా ఆవుని కొట్టకూడదు అంటే ఏమనకూడదు కదా, ఎంతో చిన్నగా జరిపి చెప్తున్నాం, లేవని చెప్తున్నాం, అయినా వెళ్ళలేదు. చాలా కష్టం మీద తర్వాత అది చిన్నగా వేరే వాళ్ళు జరిపారనమాట, అటు ఇల్లు అని. అప్పటిదాకా ఎంత జరిపినా కూడా అంటే వెళ్ళట్లేదు అనమాట, అక్కడే ఉండిపోయింది. పైన మీకు నేను నెమలిని చూపిద్దామని ట్రై చేస్తున్నా చెట్టు మీద. సో మీకు కనిపిస్తుందా లేదా అని మీకు తెలియదు. ఇంకా మేమైతే దర్శనానికి రెడీ అయిపోయాము. దర్శనానికి వెళ్ళి రూమ్కి వెళ్ళిపోయామన్నమాట అప్పటికే. తర్వాత లంచ్ చేసేసి ఈవినింగ్ నుండి మళ్ళీ గుడికి దగ్గరికి చుట్టూ ఉన్న బీచ్ దగ్గరికి అయితే వస్తున్నాము. సో ఇంతకీ నేను ఇంత దూరం వచ్చానంటే ఈ గుడి యొక్క ప్రత్యేకత చరిత్ర మీ దాకా తీసుకురావాలనే ఈ వీడియో తీయడం జరిగింది. సో ఈ గుడి సముద్ర కెరటాలు తాకుతూ ఉంటాయి అన్నమాట, అంటే అలలు వచ్చి ఆ గుడిని తాకుతూ ఉంటాయి, బీచ్లోనే ఉంటుంది. సో ఈరోజు మనం ఈ పూర్తి చరిత్ర, స్థల పురాణము, ఇంకా ఆలయంలో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుందాము. సో మనము సుబ్రహ్మణ్య అంటాము, తమిళ వాళ్ళైతే మురుగన్ అని అంటారనమాట. అయితే సుబ్రహ్మణ్య స్వామికి చెందిన ప్రత్యేకమైన గుళ్ళు 6 అన్నీ కూడా తమిళనాడులోనే ఉన్నాయి. ఎందుకంటే తమిళనాడులో ఎక్కువ ఈ మురుగన్ని ప్రత్యేకంగా పూజిస్తారనమాట. అందులో 5 కొండ మీదే ఉంటాయి, తమిళనాడులోనే ఉంటాయి. మొత్తం 6 కూడా తమిళనాడులోనే ఉంటాయి. ఆ 6లో కూడా 5 కొండ మీద ఉంటాయి, ఒకటి మాత్రమే సముద్ర తీరాన ఉంటుంది. అదే ఈ తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి గుడి. సో అందులో 6 ఏ అంటే తిరుపరంగుండ్రం, పళని, స్వామిమలై, తిరుత్తన్ని, పలముదిచోలై, ఇంకా తిరుచెందూర్. అదే ఈ గుడి. సో హిస్టరీలోకి వెళ్ళిపోతే పురాణం ప్రకారం లార్డ్ మురుగన్ అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడే అసురుడైన సురపదంను సంహరించాడంట. ఇక్కడ యుద్ధానికి సూర సంహారం అని అంటారు. అసురుడు చాలా శక్తివంతుడు అయినా కూడా చివరికి ఈ సుబ్రహ్మణ్య స్వామి చేత ఓడించబడి ఆ స్వామి విజయం సాధించారంట. ఆ విజయానికి గుర్తుగా ఈ గుడిని నిర్మించారంట అప్పట్లో. సో ఇంకా స్పెషల్ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది. ఈ గుడి సముద్రానికి చాలా దగ్గరగా ఉండటం చాలా అంటే రేర్ విషయం కదా ఇది. అంటే సముద్రానికి ఆనుకొని ఉన్న గుడులలో ఇదే ఫస్ట్ ప్లేస్ అంట తమిళనాడులో. ఇంకా భక్తులు ఇక్కడికి వచ్చే డివోటీస్ సముద్రంలో స్నానం చేసి తర్వాత ఆ గుడి యొక్క దర్శనానికి వెళ్తారు. ఈవెన్ మేము కూడా అట్లనే వెళ్తాము. సో ముందు వీడియోలో అదే చెప్తాను. ఇంకా వాతావరణం చాలా చాలా డివోషనల్గా చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ ఏంటంటే ఈ కొండలో ఇక్కడికి వచ్చిన పిల్లలు లేని వాళ్ళు సముద్రంలో స్నానం చేసి ఇక్కడ అవి కట్టి అక్కడ అమ్మవారు అంటారు గుహలో, అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా స్వామి దగ్గరికి వెళ్తారు.
ఇంకా ఇక్కడ జరిగే ముఖ్యమైన పండుగలు ఏంటో తెలుసా? స్కంద షష్ఠి అని. ఈ పండగ సమయంలో సూర సంహారం నాటకం చాలా గ్రాండ్గా వేస్తారు. అది ఆల్మోస్ట్ 6 రోజులు చేస్తారంట ఇక్కడ. దానికి లక్షలాది భక్తులు వస్తారు. అది ఎవ్రీ టైము జనవరి మంత్లో ఉంటుంది. మేము కూడా జనవరిలో రావాల్సింది, కానీ అప్పుడు ఇంకా కుదరక మేము ఇంకా ఫెబ్లో వెళ్ళామన్నమాట. ఇంకా ఇదే తిరుచెందూరు గుడి గురించి చాలా చాలా ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. ముందు ముందు వీడియో వెళ్ళే కొద్దీ చూపిస్తాను నేను మీకు. సో చూస్తున్నారు కదా, ఇది ఈవినింగ్ వ్యూ అనమాట. మేము డే టైంలో మొబైల్ తీసుకెళ్ళలేదు కాబట్టి, అంటే దర్శనానికి వెళ్తూ మొబైల్ ఎందుకని తీసుకెళ్ళలేదు. సో నెక్స్ట్ వీడియోలో సెకండ్ డే దర్శనం కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తం హిస్టరీ గురించి చెప్తూ వస్తున్నాను కదా. సో మనమైతే ఇప్పుడు ఈవినింగ్ వ్యూ ఎలా ఉంటుంది, బీచ్ ఎలా ఉంటుంది అది కూడా చెప్తాను. బీచ్లో కూడా చాలా ప్రత్యేకమైన విషయం ఉంది. అప్పట్లో సూర సంహారం టైంలో సుబ్రహ్మణ్య స్వామి అంటే తన యుద్ధ సేనలో ఉన్న భక్తులు అంటే జనాలకి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బావి తవ్వారంట తన వేలు సహాయంతో. అప్పుడు చూడండి, ఇంత సముద్ర తీరంలో ఉన్న బావి తవ్వితే ఉప్పంగానే ఉండాలి కదా నీళ్లు, అలా లేవంట, తీయగా ఉంటాయి. ఇప్పటికీ కూడా ఆ బావి ఉంది. ఈ గుడికి 100 మీటర్స్ డిస్టెన్స్లో సముద్రానికి ఒడ్డుకి దగ్గరలో ఉంటుంది. అది కూడా నేను రాబోయే వీడియోస్ అంటే సెకండ్ వీడియోలో చూపిస్తాను. సో అంత ప్రత్యేకమైన గుడి అనమాట. ఇంకా 2004లో సునామీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే, అందరం మర్చిపోలేని విషయం, చాలా బాధాకరమైన విషయం కూడా. అయితే అప్పుడు ఈ చుట్టుపక్కల ఊరంతా ఎల్లవలై పారినా కూడా ఈ తిరుచెందూరుకి అస్సలు స్వామివారికి కనీసం గుడి మెట్ల దాకా కూడా రాలేదంట నీళ్లు. ఇంకా కొన్ని మీటర్ల అడుగుల దూరము నీళ్లు ఇంకా సముద్రం వెనక్కి తీసుకుందంట. అంత పవర్ఫుల్ ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి. మీకు కానీ కుదిరితే వీలైతే ఖచ్చితంగా చూడాల్సిన గుళ్ళల్లో ఒకటి. మన హిందువులు చూడాల్సిన ఆలయాల్లో ఇది కూడా నిజంగా నెంబర్ 1 ప్లేస్ అని అంటాను నేనైతే ఇది సెకండ్ టైం వస్తున్నాను. చిన్నగా ఉన్నప్పుడు వచ్చాను, చైల్డ్హుడ్ మెమరీ లాగా. తర్వాత ఇప్పుడు నా పిల్లల్ని తీసుకొని వచ్చాను అనమాట ఈ గుడికి. సో ఇంతకీ ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి తిరుచెందూరు సముద్ర ఒడ్డునే ఎందుకుందంటే, అపూర్వం సూరపద్ముడు అనే రాక్షసుడు ఉండేవాడంట. అతను మాత్రమే కాదు, తన బ్రదర్ సోదరుడైన తారకాసుడు, సింహముకుడు కలిసి ఇక్కడ మొత్తం వరల్డ్లో ఉన్న ప్రజలను, దేవతను అందరిని తెగ హింసించేవాళ్ళంట. వాళ్ళు ఇంతకుముందు ఒక మంచిగా జపం చేసి శివుడి దగ్గర నుంచి వరం పొందారనమాట. ఎవరి దగ్గరైనా ఓడిపోకుండా ఉండేటటువంటి వరం పొందారనమాట. అలాంటి శక్తి ఉండటం వలన వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా వాళ్ళని ఎవ్వరూ ఓడించగలిగే వాళ్ళు గారంట అప్పట్లో. సో అప్పుడైతే తారాస్థితికి చేరిపోయింది వాళ్ళ యొక్క అంటే హింసలు, అరాచకాలని. అప్పుడు శివుడి నుండి ఆవిర్భవించిన కుమారస్వామి సూరపద్మిని సంహరించడానికి తిరుచెందూరు వచ్చారంట. ఇక్కడ స్వామివారు అసుర సంహారానికి బయలుదేరే ముందు అక్కడ ఇంతకుముందు బిగినింగ్లో చూపించాను కదా శివుడి యొక్క ఆలయము, అక్కడ పూజ చేశారంట. అందుకే అంత పవిత్రమైన క్షేత్రం కాబట్టి ఇక్కడ స్వామివారు అసుర సంహారానికి 6 రోజుల పాటు భూమి మీద, సముద్రం పైన, ఆకాశం పైన భీకర యుద్ధం చేశారంట స్వామి. ఆ యుద్ధంలో సూర సంహారం యొక్క తమ్ముళ్ళు ఇద్దరు వాళ్ళకి మిగిలిన రాక్షసులు అందరినీ చంపేశారంట. సూర పద్మనాభుడు మాత్రం సముద్రం దగ్గరలో ఉన్న పెద్ద మర్రి చెట్టు ఆకారంలో వాటిని తాకుతున్నారంట. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారు ఇంద్రుని వాహనంగా చేసుకుని తన శక్తివంతమైన ఆయుధం ఉంది కదా, అంటే బల్లెం అంటే కదా వేలంటారు, దాంతో ఆ మర్రి చెట్టుని 2 ముక్కలుగా చీల్చాడంట. అప్పుడు మర్రి చెట్టు ఒక భాగమేమో అందమైన నెమలిగా, ఇంకొక భాగమేమో కోడి పుంజిగా మారాయంట. సూర్యుడు ఉన్నాడు కదా రాక్షసుడు, అతను చనిపోతూ లాస్ట్గా కోరిన కోరిక ఏంటంటే నెమలిని వాహనంగా చేర్చుకొని కోడి పుంజిని తన జెండాగా ఉంచాలని కోరాడంట సుబ్రహ్మణ్య స్వామి. అప్పటి నుండే సుబ్రహ్మణ్య స్వామికి నెమలి వాహనంగాను, కోడి పుంజిను జెండాగాను మారింది. ఆ మర్రి చెట్టు అయితే సూరపద్మనాభుడి యొక్క రూపమే కదా, ఆ రాక్షసుడే నెమలిగా ఇంకా కోడి పుంజిగా మారినట్టు అర్థం అనమాట. అట్లనే ఇంకా ఆ రోజు నుంచి స్కంద షష్ఠి అనే ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టారనమాట సుబ్రహ్మణ్య స్వామి గుడిలో. ఇదైతే ఆ గుడిలో జరుపుకునే దాంట్లోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట. ఎవ్రీ ఇయర్ 6 days సెలబ్రేట్ చేసుకుంటారనమాట.
అండ్ ఇక్కడ మా వాళ్ళు ఫుల్ బీచ్లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నా పిల్లలు, నేను, అమ్మ, నాన్న మాత్రం కొంచెం దూరాన్ని కూర్చొని మేము ఎంజాయ్ చేస్తూనే చూస్తున్నారు. అమ్మ, పిల్లలు, నేను, మా అన్న పిల్లలు అందరం మంచిగా స్పెండ్ చేస్తున్నాం అనమాట. ఇంకా గుడి విషయానికి వస్తే, ఇది మీకు ఎంట్రన్స్లో రాజగోపురం చూపించాను కదా, అది ఆల్మోస్ట్ 157 ఫీట్స్ ఉంటుంది, 9 ఫ్లోర్స్ ఉంటుంది అనమాట రాజగోపురము. ఈ గుడికి 100 మీటర్స్ దూరంలో సముద్ర తీరంలో నాల్ కెనర్ అని ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నిజంగా చూడాల్సిన ప్లేస్ అనమాట అదైతే. ఫైనల్గా చూస్తున్నారా, అద్భుతం అండి నిజంగా. సముద్ర తీరంలో స్వామివారి వెలిచి వ్యూ ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంది. అండ్ దూరాన మీకు లైటింగ్ కనిపిస్తుంది కదా, అది తూత్తుకోడి హార్బర్ అనమాట. సో నాకు ఎమోషనల్ బాండింగ్ ఉంది పర్సనలీ ఆ ఊరితో, ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్, ఒకప్పుడు ఫ్రెండ్ అక్కడ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ వెళ్ళలేకపోయాను అక్కడికి. వెళ్ళిన తర్వాత కూడా సో కాంటాక్ట్లో అయితే ఉన్నాను, వెళ్ళటానికి కుదరలేదు. ఇంకా ఫైనల్గా పిల్లలంతా వాటర్లో ఆడుకోవడం అయిపోయింది మంచిగా. ఇంకా బొరుగులు మిక్చర్ బేల్పూరి ఉంది కదా, ఎక్కడికి వెళ్ళినా అది కనిపిస్తుంది, ఖచ్చితంగా తింటానమాట. సో అదైతే తీసుకున్నాము. సో నాతో పాటు అందరికీ తీసేసుకున్నాము, అందరం తిన్నాము. కాసేపు ప్రశాంతంగా అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. సో నా వీడియోస్లో ఎక్కువ శాతం ఫ్రెండ్స్ అండ్ మా వారు, నా పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది. కానీ మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా రోజుల తర్వాత ఎక్కువ ఒక 48 అవర్స్ వాళ్ళతో పాటే స్పెండ్ చేయగలిగాను అంటే అది చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా దేవుడి గుళ్ళు అంటే ఇంకా 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 హ్యాపీ అనిపించింది. ఇదిగోండి వ్యూ చూస్తున్నారు కదా. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంతవరకు చూసారంటే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. మేమైతే ఇంకా బీచ్ నుండి బయటకు వస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ కాళ్ళు కడుక్కొనేసి బీచ్ నుంచి తీసుకుంటుంది కదా, ఇంకా అక్కడ నుంచి వెళ్తున్నాము. వీడియో ఎండింగ్లో మేము తీసుకున్న రూమ్ ఎక్కడ తీసుకున్నాము, రూమ్కి ఎంత ప్రైస్ పడింది అది కూడా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చూస్తున్నారు కదా, ఇది గుడి యొక్క దర్శనానికి అంటే గర్భగుడి యొక్క ద్వారం అనమాట. గుహలా ఉంటుంది, అలానే నిర్మించారు అప్పట్లో.
సో ఇప్పుడు నేను 6 మంత్స్ మునుపు చూసిన ఒక రకము, తర్వాత 6 మంత్స్ తర్వాత చూస్తే ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే గుడిని డెవలప్ చేస్తూనే ఉన్నారు, అలా ఉంది. సో మా వాళ్ళైతే 1 by 1 ముందు వెనక అందరం వెళ్ళిపోతూ ఉన్నాము. రాజగోపురం అన్నాను కదా, ఇదిగోండి రాజగోపురం. ఉదయం చూపించండి డే వ్యూ ఎలా ఉంటుందని, నైట్ వ్యూ కూడా చూసేయండి మరి. సో ఫైనల్గా మేము తీసుకుంది ఎగ్జాక్ట్గా రూము ఎక్కడంటే, రాజగోపురం నుండి బయటకు వచ్చాక మెయిన్ ఎంట్రన్స్ నుండి ఆపోజిట్ స్ట్రీట్ ఎగ్జాక్ట్గా 100 feet డిస్టెన్స్ ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ నుండి ఆపోజిట్ స్ట్రీట్, అక్కడిలోకి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి, ఇది రాజగోపురం నుంచి ఆపోజిట్ స్ట్రీట్. ఇక్కడ నుంచి ఒక జస్ట్ 100 feet కూడా ఉండదు, ఒక 50 feet ఉంటాయి. సో స్ట్రైట్గా వచ్చి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా మొత్తం కూడా షాపింగ్ ఏరియా ఉంటుంది, మేమున్న ఏరియా మొత్తం కూడా. సో అంతా కూడా ఇట్లా వెళ్తే ఇంకా మొత్తం హోటల్స్, షాపింగ్, రెస్టారెంట్స్, లాడ్జ్లు అలా ఉంటాయి. ఇది మొత్తం కూడా అట్లానే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చినాక రూమ్స్ కొరత ఏమి ఉండదు, కాకపోతే ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. సో బడ్జెట్లో అంటే కష్టమే అనిపించింది నాకు. అంత బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్స్ అయితే లేవు. ఓకే, ఒక రకంగా పర్లేదన్నమాట. సో ఫైనల్గా ఇట్లా వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే ఒక వీధి వస్తుంది. ఆ వీధికి ఫస్ట్లోనే ఇదిగోండి ఇట్లా హోటల్ రమేష్ అని ఉంటుంది తమిళ్లో, దానికి ఆపోజిట్ స్ట్రీట్లో ఉన్నామన్నమాట మేము. ఇదిగోండి ఇలా తిరిగితే ఇదిగోండి హోటల్ మనీ అయ్యర్ అని ఆపోజిట్లో మళ్ళీ ఇంకొక హోటల్ ఉంటుంది. ఆ వీధిలోనే లోపలికి వెళ్ళాను అనమాట. లోపలికి వెళ్తే మొత్తం హోటల్సే ఉంటాయి. మేమున్న వీధంతా గజిబిజి మొత్తం హోటల్సే ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే మనకి సిటీ అని కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, అన్ని హోటల్సే, మొత్తం బస్తాలు సరుకులు కనిపిస్తూ ఉంటాయి, కూరగాయలు అవి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోటి ఇట్లా కనిపిస్తుంది న్యూ సిటీ అనేసి. సో లోపలికి వెళ్తే మాకు పర్ డేకి 2000 సంథింగ్ ఛార్జ్ చేశారనమాట 24 అవర్స్కి. యాక్చువల్లీ 12 అవర్స్కి ఇస్తామన్నారు. మేము రిక్వెస్ట్ చేస్తే 15 అవర్స్ ఇచ్చారు, 24 అవర్స్ కూడా కాదు. సో 15 అవర్స్కిను ఈ 2000 ఛార్జ్ చేశారు. సో ఒక్కొక్క రూమ్లో ఏసీ ఉంది, విత్ డబల్ కాట్ బెడ్ ఉంది. ఇదిగోండి ఇట్లా.
సో నేను పూర్తిగా వీడియో తీయలేదు. ఫైనల్గా నైట్ అయిపోయింది కదా, సో ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇందాక చూపించిన హోటల్లో టిఫిన్ చేద్దామని వచ్చాము. సో ఇది డే 1 అన్నమాట గుడిలో. డే 2 ఎలా గడిచింది, ఏం చేసాము అండ్ మీకు చూపించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చూడాలా, మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ ఇవన్నీ. అప్పుడే నేను ఇలా అప్లోడ్ చేయగానే మీకు అలా వచ్చేస్తూ ఉంటాయి. నేను ఇప్పటిదాకా మీరు నా వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నా. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నచ్చిన వాళ్ళకైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.